అనేక మంది ఉద్దండ పండితులు ఉన్నారు. ఆఖరికి మన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారి కిందకే సంస్థ వస్తుంది. అనేక మంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా తడిగుడ్డ పెట్టి గొంతు కోసినట్టుగా బీసీలకు రిజర్వేషన్ రాకుంటుంటే ఒకరు మాట్లాడతలేరు. ఈ విషయంపై మేము గతంలో 2020లో చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి ఒక వేదికపై కూర్చున్న వాళ్ళు ఇంకా కొంతమంది అందరం కూడా కలిసి 2020లోనే నాల్సర్ ఈజ్ వయలేటింగ్ బీసీ రిజర్వేషన్స్ అని చెప్పని నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వెళ్ళి ఒక పెద్ద గొడవ చేసినాం. గొడవ చేస్తే ఫైనల్లీ దే సకమ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ ఫైనల్లీ దే గేవ్ దిస్ జడ్జ్మెంట్. ఎన్సీబీసీ హెస్ పాస్డ్ అన్ ఆర్డర్. ఏమని అంటే ఎన్సీపీ ఫైల్ నెంబర్ ఎన్సీబీసీ 061011320119 CP/AT ఇది 20 జనవరి 20 నాడు పాస్ చేసిన ఆర్డర్. ఇది స్పష్టంగా దీంట్లో ఆర్డర్లో ఏమిస్తారు అంటే అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఈ కేసులో మేము వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఆ రోజు బీసీ విద్యార్థుల పక్షాన మేమందరం పోయి కొట్లాడినాం. అయితే ఆ రోజు ఆర్డర్లో స్పష్టంగా డాక్టర్ బన్వన్లాల్ సహాని అని చెప్పని ఎన్సీబీసీ చైర్మన్ ఇచ్చినట్టు ఆర్డర్ ఏంటంటే the commission recommends that all national law universities to strictly implement the UGC guidelines, central educational institutions reservation rules, state government rules and orders by following the admission of OBC candidates of 27% in all India seats. అంటే నాల్సర్లో నేషనల్ లా స్కూల్స్లో ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి, స్టేట్ కోటా ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటా సీట్లలో మీరు రిజర్వేషన్స్ పాటించాలా, స్టేట్ కోటాలో కూడా పాటించాలని చెప్పని ఇన్ ఆల్ ఇండియా సీట్స్ అండ్ relevant percentage recommended by state governments in the local domicile seats for the admission of academic year అని చెప్పని starting 2020 onwards and submit a compliance report at the earliest to this commission అని చెప్పని ఒక క్లియర్ కట్ ఆర్డర్. ఇది నిరంతరమైనటువంటి ఒక పోరాటం. ఇక్కడ కొట్లాడి అక్కడ కొట్లాడి మొత్తానికి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఫైనల్లీ ఎన్సీబీసీ హ్యాస్ ఈల్డెడ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ గేవ్ దిస్ ఆర్డర్. దురదృష్టం ఏంటి అంటే చట్టాలు ఉంటాయి, కమిషన్లు రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి కమిషన్లు ఆర్డర్లు ఇస్తాయి, బీసీల ఓట్లు రావాలా, కానీ బీసీలకు మాత్రం ఇవాళ రిజర్వేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అది కూడా కంచే చేను వేసినట్లుగా లా స్కూల్స్లో అమలు కావట్లేదు. సిగ్గు ఇది. షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, సేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రూలర్స్. ఎవడన్నా కానివాడు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రూల్ని అమలు చేయడానికి ఒకవేళ లా స్కూళ్లలో కనుక అలసత్వం ఉన్నట్టయితే మరి పాలక వర్గాలు ఏం గడిబికినట్టు?